5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరూ నమ్మనవసరం లేదు. ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే ఫ్లడ్ వచ్చి బండ తెగిపోయి 3 దగ్గరల ఈ యొక్క విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. 11.43 లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్. కృష్ణానదికి ఇటీవల కాలంలో కనీవిని ఎరుగిన రీతిలో 11 లక్షల క్యూసెక్లకి పైగా ఇన్ఫ్లోస్ వచ్చినాయి. సో ఇప్పుడు కాకపోతే రాజధాని అమరావతి ఇంకెప్పుడు మునిగిపోతుంది? గతంలో ఎన్నోసార్లు మనం చెప్పిన అబద్ధం ఇప్పటికైనా నిజం కాకపోతుందా అని కొంతమంది కళ్ళు కాయలు కాసేట్టుగా వెయిట్ చేశారు. మంచి తరుణం మించిపోతుంది అన్నట్టుగా ఎంతో ఆబగా, ఆతృతగా, ఆశగా ఎదురు చూశారు. అయితే దురదృష్టవశాత్తు వీళ్ళ మొక్కుల్ని ఏ దేవదేవుడు ఆలకించలా. దీంతో కాసేపు కుంగిపోయారు. అయినా మళ్ళీ తేరుకున్నారు. కట్టసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా, సాక్షి పేపరు, సాక్షి టీవీ. భారీ వర్షాలు వచ్చిన రోజున ఒక 4 ఫోటోలు తీసి అమరావతిలో చూసారా అమరావతి మునిగిపోయింది అని ప్రచారం మొదలుపెట్టారు. రెండో రోజునే అమరావతిలో చొక్క నీళ్లు లేవు. సెక్రటేరియట్ నుంచి ఎస్ఆర్ఎం, విఐటి ఇలాంటి యూనివర్సిటీల వరకు అమరావతిలో కార్యకలాపాలన్నీ యథావిధిగా నడిచినాయి. కొంచెం వర్షానికే పౌర జీవనం అతలాకుతలం అయ్యేటువంటి హైదరాబాదు, చెన్నై, ముంబై లాంటి నగరాలతో పోలిస్తే అమరావతి ఇంత పెద్ద వరదలకి, ఇన్ని భారీ వర్షాలకి తట్టుకోవడం చూసి వీళ్ళ గుండెలు బద్దలైనవి. ఇప్పుడు తాజా డెవలప్మెంట్స్ వింటే ఇటువంటి వాళ్ళకి ఇక నిద్ర పట్టదు, పీడకలలే. ఏంటి డెవలప్మెంట్స్? ఎందుకు అమరావతి డిట్రాక్టర్స్కి నిద్ర పట్టదు? మొన్న వచ్చిన వరదల కంటే ఇంకా ఎక్కువ వరదలు, వానలు వచ్చినా కూడా అమరావతికి తడి అంటకుండా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి నారాయణ గారు ప్రస్తుతం ఇదే పని మీద ఉన్నారు. అమరావతిలో వరద రావడానికి అవకాశం ఉన్న ఈ కొండవీటి వాగుని, పాలవాగుని పెద్ద ఎత్తున ఆధునీకరిస్తున్నారు. ఉదాహరణకి కొండవీటి వాగుని తీసుకోండి. ఈ వాగు ప్రస్తుతం 3 మీటర్ల లోతు కూడా లేదు. ఇప్పుడు చేపట్టిన కొత్త ప్రాజెక్టు కింద కొండవీటి వాగుని 75 మీటర్ల లోతు ఉండేట్టుగా, 115 మీటర్ల ఎత్తు ఉండేట్టుగా నిర్మిస్తున్నారు. పాలవాగును కూడా ఇదే మాదిరి చేయబోతున్నారు. అంటే ఎంత వాటర్ వచ్చినా కూడా ఆ కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది అన్నమాట వాటర్. ఇక వేరే పంపింగ్ కూడా అవసరం రాదు. వీటితో పాటుగా ఒక గ్రావిటీ కెనాల్ కూడా నిర్మిస్తున్నారు. అంటే మొత్తం 3 కెనాల్స్. దాంతోపాటు అమరావతిలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని కూడా పెంచుతున్నారు. ఇందుకోసం 6 రిజర్వాయర్లను కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు. వీటిని ఎక్కడెక్కడ కడుతున్నారు? నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు, ల్యామ్, వైకుంఠపురం, పెదపరిమి. అంటే 3 విదిన్ అమరావతి, 3 అమరావతి వెలుపల. ఎంత కెపాసిటీ? నీరుకొండలో 0.4 టీఎంసీ, కృష్ణాయపాలెంలో 0.1 టీఎంసీ, శాఖమూరులో 0.01 టీఎంసీ, ల్యామ్లో 0.3 టీఎంసీ, వైకుంఠపురంలో 0.3 టీఎంసీ, పెదపరిమిలో 0.2 టీఎంసీ. ఇవన్నీ కలిపి నియర్లీ 1 టీఎంసీ, అంటే 0.8 కంటే ఎక్కువ. 1 టీఎంసీ అంటే ఎంతో తెలుసా? 2831 కోట్ల లీటర్లు అంత కెపాసిటీ అన్నమాట. గడిచిన 100 సంవత్సరాల్లో వచ్చిన వర్షాలను తీసుకున్నా కూడా ఈ ఏర్పాట్ల వల్ల భవిష్యత్తులో ఎంత వాన, వరద, ముప్పు వచ్చినా అమరావతికి ఎటువంటి ముంపు, వాటర్ క్లాగింగ్ సమస్య ఉండదు. ఎక్సెసివ్ రెయిన్స్ వల్ల వచ్చే నీటిని ఈ కొండవీటి వాగు కెనాల్, పాలవాగు కెనాల్, గ్రావిటీ కెనాల్ తీసుకుంటాయి. ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ నీటిని రిజర్వాయర్లలోకి వెళ్ళేటువంటి ఏర్పాటు చేశారు. కట్టబోతున్న 6 రిజర్వాయర్లలోకి. అంతకంటే కూడా ఎక్కువ వస్తే ఉండవల్లి దగ్గర, వైకుంఠపురం దగ్గర ఉన్న పంపింగ్ స్టేషన్లని వినియోగిస్తారు. అదేవిధంగా ఫ్యూచర్లో 15 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా ఈ కరకట్ట మీద కట్టబోతున్నటువంటి 4 లేన్ రోడ్డుకి, ఆ కరకట్టకి ఎటువంటి ప్రమాదం రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న వచ్చిన వరద 11.43 ల్యాక్ క్యూసెక్స్. దానికంటే దాదాపు 4 లక్షల క్యూసెక్లు ఎక్కువ వచ్చినా కూడా సమస్య లేకుండా చూస్తున్నారన్నమాట. సో ఇవన్నీ కూడా వచ్చే ఏడాది వానాకాలానికి ముందే పూర్తి చేయాలని చెప్పి మంత్రి నారాయణ గారు కంకణం కట్టుకున్నారు. అందువల్లనే అమరావతి అనేది భవిష్యత్తులో కూడా మునిగిపోవటం అసాధ్యం. మరి అమరావతి ఎప్పుడెప్పుడు మునిగిపోతుందా అని జపం చేసేవాళ్ళ పరిస్థితి
ముందు ముందు దయనీయం.